హలో, నమస్తే అండి అందరికీ. మా ఇంట్లోనే గోలగాలు చేస్తున్నారండి చికెన్ చేయాలని చెప్పేసి. అందుకని వెళ్ళి చికెన్ తీసుకొచ్చామండి 1 కేజీ. దాన్ని మనం ఎలా చేయాలని చూపిస్తాను. చలో రండి, ఇంకా కుక్ చేద్దాం. దీనికి ఇప్పుడు చికెన్కి కావాల్సిన పదార్థాలు చూడండి. మీడియం సైజు 2 సైజు ఉల్లిపాయలు, కొత్తిమీర సొప్పు, దాని పచ్చిమిరపకాయలు 4, దాని వెల్లుల్లి ప్లస్ అల్లం పేస్టు. ఇప్పుడు టమాటా ఒక సరిపడా 3 టమాటాలు అండి, మీడియం సైజు. నెక్స్ట్ ఇప్పుడు కావాల్సిన దీనికి గరం మసాలా. ఇది గరం మసాలా అండి, 1 స్పూను. ధనియాల పొడి 1 స్పూను. చికెన్ మసాలా ఒక 2 స్పూన్లు. కారం ఒక 2 స్పూన్లన్నర. సాల్ట్. నెక్స్ట్ ఇప్పుడు రుబ్బు పెట్టుకున్నామండి ఇక్కడ మనం కొబ్బరి అండ్ క్రాషియో. చూడండి, ఫస్ట్ బిఫోర్ మనం దాన్ని రుబ్బు పెట్టుకున్నామండి మిక్సీలో. ఇగోండి క్రాషియో, ఈ క్రాషియో అండి. దీన్ని కోకోనట్ మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. ఓకేనండి, కావాల్సిన పదార్థాలు అయిపోయినాయి. దాన్ని మనం ఎలాగ కుక్ చేయాలనేది చూపిస్తానండి. నెక్స్ట్ చూడండి, 1 కేజీ చికెను దీన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామండి. యాక్చువల్గా చికెన్ మామూలుగా కొట్టించుకొని తీసుకొచ్చేస్తారండి కొట్లో. మనం ఏం చేయాలంటే ఆ చికెన్ని జస్ట్ రోస్ట్ లైట్గా ఫ్లేమ్తో రోస్ట్ చేయాలని చెప్పాలండి. చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని మనం సర్వ్ చేసి పెట్టుకున్నాం మ్యాగ్నేట్. నెక్స్ట్ రెడీ టు కుక్ ఉంది. మ్యాగ్నేట్కి అల్లం, కారం, చికెన్ మసాలా, పసుపు, కొంచెం పెరుగు, అంతే. ఒక 1/2 అవర్ స్టవ్ వేసుకున్నాం. దీనికి సరిపడా ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు మరుగుతుంది. మరిగిన తర్వాత మనం దీనికి ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఫస్ట్గా మరిగి నీళ్ళు వేసుకుందాం. మరిగినాయి అండి, ఉల్లిపాయలు వేసుకున్నాం అన్నమాట. పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి లైట్గా. ఏడుపునాయలు మనం చూసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపాలండి ఇట్లా. వేగాలండి 30 నిమిషాల తర్వాత. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. దీనికి వేపిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. వేగిన ఇంత వేగిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. 1 స్పూను. ఇవ్వండి, ఇదంతా బట్టి ఇది కూడా వేస్తూ ఉంటాయి. ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఏగే వరకు మనం ఇలా తిప్పుతూ ఉండాలి. లేక గోల్డ్ కలర్ రాగానే మన తర్వాత చికెన్ వేసుకోవాలండి. కొంచెం మూత పెట్టుకుందాం అండి, వేగుతా ఉంది. ఇప్పుడు వేగిపోయినాయండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్నాం పెట్టుకున్నామండి సైడ్లో. ఇప్పుడు యాక్చువల్గా ఉల్లిపాయలు వేగినాయి. సో ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుంటాం అన్నమాట.
ఇలా తిప్పుకోవాలండి. వేసిన తర్వాత అవి నీళ్ళన్నీ ఇంకిన తర్వాత అప్పుడు మనం కొంచెం నీళ్ళు ఏమవసరం లేదండి. ఇప్పుడు దాన్ని సరిపడా చూసుకొని వేగిన తర్వాత కారం వేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ లోపు మనం దీన్ని వేగే వరకు కొంచెం నీళ్ళు వస్తాయండి. కొంచెం నీళ్ళు ఉంటుండగానే మనం ఉప్పు కారం అది వేసుకోవాలి. ఇప్పుడు మూత పట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి, మనకు నీళ్ళు దగ్గరగా ఇంకా కొంచెం నీళ్ళు ఉంటాయి, పర్లేదు. కొంచెం నీళ్ళు ఉంటుండగానే మనం ఉప్పు కారం అవి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దానికి టమాటా కూడా వేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఇదవుతుంది కాబట్టి మనం కారం కూడా వేసుకోవాలండి. కారం మనం చెప్పాం కదండి, అంతవరకు 2 స్పూన్లని కారం వేసుకున్నాం. కారం వేసుకుని అలాగే మనం తిప్పుతూ ఉండాలి. కొంచెం మిక్స్ అయ్యే వరకు తిప్పాలి. మిక్స్ అయ్యే వరకు తిప్పాలి. దగ్గరికి వస్తున్నాయి, మిక్స్ అయింది కదా. దీనికి కొంచెం పట్టాలండి కారం. చూడండి, అది మనం తిప్పుతాం. నీళ్ళు కూడా కొంచెం ఇంకినాయండి. ఇంకినాయి కాబట్టి ముక్కు కూడా కొంచెం ఇరిగింది, 50% ఉడికింది. దీనికి ఇప్పుడు మనం ఎందుకంటే కారం వేసింది 2 స్పూన్లు ఎక్స్ట్రా చికెన్ మసాలా కూడా వేస్తున్నామండి. ఎందుకంటే కొంచెం క్రాష్ అది కొబ్బరి వేస్తాం కదా, కొంచెం చీపు వస్తుంది. చీపు రాకుండా కొంచెం ఇది ఫైనల్ చేసుకున్నామండి, గరం మసాలా అది. ఇప్పుడు ఇది తిప్పుతూ దీన్ని ఏం చేస్తామంటే టమాటా కూడా వేసుకోవాలండి. టమాటా వేసుకుంటాం కొంచెం, ఎందుకంటే పులుపు ఉంటుంది టమాటా కొంచెం కనుక. మన పుల్ల టమాటా కొంచెం ఒక 3 టమాటాలు కోసి పెట్టుకున్నాం చూడండి. ఇప్పుడు వేస్తున్నారండి టమాటా. దగ్గరికి నీళ్ళు ఇంకిపోయి మనం ఇది వేసుకున్నాం. ఇది కూడా కొంచెం సేపు 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ కొబ్బరి అవన్నీ వేసుకోవాలండి. ఉన్న మసాలా అవి లాస్ట్గా మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఉడకటానికి ఇది మనం వదలాలండి. చూడండి, ఇప్పుడు దగ్గరికి వచ్చినాయండి, పీసులు కూడా ఉడికినాయి. టమాటా వేసాం. ఇప్పుడు మనం మిక్కిని వేసుకోవాలండి. ఏది కొబ్బరి ప్యాస్ట్లో ఉన్నది వేసుకోవాలన్నమాట. మిక్కిన గరం మసాలా అవి లాస్ట్లో వేస్తాం. కొబ్బరి ఉంది కదండి, కొబ్బరి క్రాష్ ఏదో రుబ్బి పెట్టుకున్నది వేస్తాం అన్నమాట. ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి. మీకు కావాలంటే కొంచెం నీళ్ళ రావాలంటే కొంచెం వేసుకోవచ్చు, కలుపుకుంటానికి అది బాగుంటుంది. కొబ్బరి క్రాష్ అన్నీ వేసాం చూడండి, ఉడుకుతుంది చూసారా, చాలా బాగుంటుంది. ఉప్పు కారం చూసుకోవాలన్నమాట. మీరు సరిపడా ఉప్పు కారం చూసుకొని సర్వ్ చేసుకోండి. లాస్ట్ ఆల్మోస్ట్ అయినట్టు చూడండి. దగ్గర క్యాచ్ చేసో వచ్చిందే. ఇది మామూలు అన్నంలో కలుపుకుంటానికి కూడా బాగుంటుందండి. ఈగిరికన్నా కొంచెం ఉంటుంది వాటర్, కలుపుకుంటాను బాగుంటుంది. దీనికి కావాల్సి మనం చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేద్దామండి. అయిపోయింది ఆల్మోస్ట్. కొత్తిమీర వేద్దాం. తర్వాత క్రాష్యూ అండి, క్రాష్యూ లైట్గా వేద్దనమాట. ఓకే, అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఉప్పు కారం చూసుకున్నమాట సరిపోయింది. లైట్ క్రాష్ చేసామండి పైన ఊరిన డిజైన్. నెక్స్ట్ రెడీ టు సర్వ్. చూడండి, అయిపోయింది. ఎంత చక్కగా గమగమలాడుతుంది చూడండి. ఓహో, దీన్ని ఒక పట్టు పట్టేద్దామండి. ఓకే అండి, మీరు కూడా బాయ్ ఇలాగే చేసుకుని తినండి, హ్యాపీగా ఉండండి. తర్వాత కామెంట్ పెట్టండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి ఎవరిబడి.